Hello everyone. Let's start assessment procedures. Okay, very important because at least 8 marks you can expect from this topic. Okay, so part 1 income tax authorities last లో డిస్కస్ చేద్దాము if time permits. అవి ఈజీలీ మేనేజబుల్, యూ కెన్ సెల్ఫ్ రీడ్. ఓకేనా? సో యాక్చువల్గా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరెవరు ఫైల్ చేయాలంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు కంపల్సరీ దే నీడ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎవరు? కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఎల్ఎల్పి. ఓకేనా? అండ్ మిగతా అసెసెస్ ఎవరు? ఇఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ క్లెయిమింగ్ ఎగ్జంప్షన్స్ అండర్ ఎనీ సెక్షన్ ఆఫ్ సిరీస్ 54 అంటే చాప్టర్ 6A రిడక్షన్స్ తీసుకోకముందు కానీ ఆర్ 54 సిరీస్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది కదా 54 to 54GA ఇవన్నీ తీసుకోకముందు వాడి ఇన్కమ్ అనేది వాడి గ్రాస్ టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ క్రాస్ అయిందనుకో అప్పుడు ఆ ఎస్ఎస్సి కూడా దే నీడ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ. ఓకే, అండ్ నెక్స్ట్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్. ఇక చూడండి 2 బైఫర్కేషన్స్ ఉన్నాయి. Only resident and ordinarily resident needs to file the return of income compulsory in these 2 cases. I am not talking about R and OR. I am talking about ROR. Okay. So, if he is the beneficial owner of any asset located outside India, ఏదైనా ఎసెట్ అవుట్ సైడ్ ఇండియాలో లొకేట్ అయ్యింది వాడు బెనిఫిషియల్ ఓనర్ అయితే హీ నీడ్స్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఇఫ్ హీ హ్యాస్ ద సైనింగ్ అథారిటీ ఇన్ ఎనీ బ్యాంక్ అవుట్ సైడ్ ఇండియా అయితే కూడా వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ ఫైల్ చేయాలి. అండ్ ఇంకా ఏదైనా అసెట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండి వాడు బెనిఫిషియరీ అయినా కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఫైల్ చేయాలి. ఓకేనా? సో బెనిఫిషియల్ ఓనర్ ఏంటంటే ఐ హ్యావ్ పేడ్ ఫర్ ద ఎసెట్, నేను ఎసెట్కి పే చేశా, సో ఐఎమ్ ద ఓనర్ కదా, అండ్ దాని మీద వచ్చే అడ్వాంటేజెస్ అన్నీ నేనే తీసుకుంటా, ఎట్లాగో నేనే బెనిఫిషియల్ ఓనర్ కాబట్టి. సో అప్పుడు కూడా నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ బెనిఫిషియరీ అంటే ఏంటంటే సమ్ పర్సన్ హ్యాస్ పేడ్ ఫర్ ద ఎసెట్, ఎవరో పే చేశారు కానీ ఆ ఎసెట్ మీద వచ్చే అడ్వాంటేజెస్ అన్నీ నేను తీసుకుంటున్నా. అంటే ఏంటి? ఇప్పుడు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఎగ్జాంపుల్ రెంటల్ ఇన్కమ్ కానీ అడ్వాంటేజెస్ అన్నీ నేను తీసుకుంటున్నాను అనమాట. అది బెనిఫిషియరీ అంటే. ఓకేనా? బెనిఫిషియల్ ఓనర్ అంటే ఐఎమ్ ద ఓనర్, ఐ పేడ్ ఫర్ ద ఎసెట్. ఓకేనా? సో అవి నేను అడ్వాంటేజెస్ నేను తీసుకుంటున్నా, సో నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఫైల్ చేయాలి. బెనిఫిషియరీ అంటే వేరే ఎవడో పే చేస్తే అది నేను యూజ్ చేసుకుంటున్నా, అప్పుడు నేను బెనిఫిషియరీ అవుతాను అనమాట. ఓకేనా? సో ROR ఈ 2 కేసెస్లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ బెనిఫిషియల్ ఓనర్ ఆల్రెడీ ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాడు ఫైల్ చేసుకునేటప్పుడు ఏ సెట్ ఇంక్లూడ్ చేసుకున్నాడు అనుకో అప్పుడు బెనిఫిషియరీ అగైన్ నీడ్ నాట్ ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా? అది డబుల్ ట్యాక్సిబుల్ అవుతుంది కదా. ఆల్రెడీ వాడు ఇంక్లూడ్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ అది ఇంక్లూడ్ చేసి మళ్ళీ దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఫాలోయింగ్ పర్సన్స్ ఎవరంటే సపోజ్ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, బిజినెస్ అకౌంట్లో బ్యాంక్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్లో అగ్రిగేట్ డిపాజిట్స్ 1 crore క్రాస్ అవుతే కూడా హీ నీడ్స్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ 2 lakhs క్రాస్ అవుతే కూడా వాడికి కానీ ఇంకా ఎవరైనా అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పర్సన్ ఇఫ్ హీ ఇంకర్స్ ఎనీ ట్రావెల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 2 lakhs హీ నీడ్స్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ 1 lakh క్రాస్ అవుతాయి అండ్ సేల్స్ ఆర్ టర్న్ ఓవర్ మోర్ దాన్ 60 lakhs క్రాస్ అయితే కూడా హీ నీడ్స్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ప్రొఫెషన్ అయితే 10 lakhs క్రాస్ అవ్వాలి. ఓకే, అండ్ అగ్రిగేట్ TDS ఆర్ TCS అనేది 25,000 కంటే మోర్ ఉందనుకో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. అదే సీనియర్ సిటిజన్ అయితే రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే ద లిమిట్ వాజ్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 25 to 50. సారీ, నాట్ ఎన్హాన్స్డ్, మామూలుగా యాక్చువల్గా నార్మల్ సిటిజన్కి 25,000, రెసిడెంట్కి అయితే 50,000. ఓకే, అండ్ డిపాజిటెడ్ అగ్రిగేట్ 50 lakhs ఆర్ మోర్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్లో 50 lakhs ఆర్ మోర్ ఎక్కువ డిపాజిట్ చేస్తే కూడా వాడు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఓకేనా? కరెంట్ అకౌంట్ అయితే 1 crore, సేవింగ్స్ బ్యాంక్ అయితే 50 lakhs. ఓకే, అండ్ మిగిలిన ఎంటిటీస్, ఈ ఫాలోయింగ్ ఎంటిటీస్ ఎప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలంటే ఇఫ్ ట్రస్ట్ అవుతే దాని టోటల్ ఇన్కమ్ బిఫోర్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 11 ఇఫ్ ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అవుతే అప్పుడు ట్రస్ట్ కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ ఫైల్ చేయాలి. ఇక్కడ సెక్షన్ 11 తెలుసు కదా అంటే ఏంటి, ఇప్పుడు దానికి వచ్చిన ట్రస్ట్కి వచ్చిన మొత్తం డొనేషన్స్లో 15% ఫుల్లీ ఎగ్జంప్షన్, తర్వాత మిగతా 85%లో ఒకవేళ ట్రస్ట్ పర్పస్ కోసం యూటిలైజ్ చేసుకుంటే అది కూడా ఎగ్జంప్షన్ అట్లా అని తీసుకుంటాం కదా. సో ఆ ఎగ్జంప్షన్స్ అన్నీ క్లెయిమ్ చేయకముందు ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ క్రాస్ అవుతే ట్రస్ట్ హ్యాస్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, పొలిటికల్ పార్టీ కూడా 13A ఎగ్జంప్షన్స్ తీసుకోకముందు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ క్రాస్ అవుతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, ట్రేడ్ యూనియన్స్, ఇన్స్టిట్యూషన్స్
ఇఫ్ టోటల్ ఇన్కమ్ క్రాస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బిఫోర్ ఎగ్జామ్షన్స్. ఓకే, అండ్ ఈ ముగ్గురు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, బిజినెస్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఈ 3 మెంబర్స్ దే నీడ్స్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మ్యాండేటరీలీ. ఓకేనా? సో ఈ ట్రస్ట్, ఈ పొలిటికల్ పార్టీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి? 234F, అదే ఫీజ్ ఫర్ లేట్ ఫైలింగ్ అవి ఉంటాయి కదా, అవి అప్లికబుల్ అవుతుంది. అండ్ 272A 500 per day ఉంది కదా, అవి కూడా అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? సో అది నాట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఇవ్వలేదు కదా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకుండా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవ్వలేదు. ఒకసారి నేను చెప్తా చూడండి. నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ ఉందనుకో, అది ఏదైనా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిందనుకో, సో అది ఆ యూనిట్ అనేది ఇక్కడ ఐఎఫ్ఎస్సిలో సెటప్ అయి ఉండాలి. ఓకేనా? ఏదైనా నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ దే హ్యాడ్ ఇన్వెస్టెడ్ సమ్ ఫండ్ అండ్ దట్ యూనిట్ హ్యాస్ సెటప్ ఇన్ ఐఎఫ్ఎస్సి. సో in that case they are exempt from filing return of income provided ఏంటి దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేసి ఉండాలి. యాజ్ పర్ 194 LBB ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేసి ఉండాలి. అండ్ ఆ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి ఇంకా వేరే ఏ ఇన్కమ్ ఉండకూడదు అనమాట. ఓకేనా? సో అప్పుడు వాడికి అది ఎగ్జామ్షన్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎప్పుడు నాన్ రెసిడెంట్ అండ్ ఫారిన్ కంపెనీ ఏదైనా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి అది ఇక్కడ ఐఎఫ్ఎస్సి యూనిట్లో సెటప్ అయి ఉందనుకో, అప్పుడు వాడికి ఎగ్జామ్షన్ అనమాట. ప్రొవైడెడ్ టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ అండ్ పేడ్ అండర్ సెక్షన్ 194 LBB. ఓకే, అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఇన్కమ్. బట్ ఈ నాన్ రెసిడెంట్ అండ్ ఫారిన్ కంపెనీ కూడా సపోజ్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైనా నోటీస్ ఇష్యూ చేసిందనుకో, 142(1)లో ఆర్ 148లో సంథింగ్ ఏదైనా నోటీస్ ఇష్యూ చేసి మీరు ఖచ్చితంగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి అనింది అనుకో, అప్పుడు ఎగ్జామ్షన్ ఉండదు. అప్పుడు వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పింది అర్థం అవ్వలేదనుకో వదిలేసేయండి, ఎందుకంటే ఇక్కడ వాడు బుక్లో ఇస్తాడు కదా, ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? నార్మల్గా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతుంది అనుకో 92E, అప్పుడు వాడికి 30th November ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్. అండ్ మిగిలిన ఎస్ఎస్సీస్కి 31st October ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. మిగిలిన వాళ్ళంటే అందరూ కాదు, కంపెనీకి ఏదైనా ఆడిట్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా, అండ్ పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ మిగిలిన అందరికీ 31st July. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఎవరికన్నా తెలియకపోతే ఇది ఎప్పుడు మైండ్లో ఉంచుకోండి. ఓకే, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతే 30th November ఇస్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అండ్ కంపెనీస్కి ఆడిట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరికీ 31st October, ఆడిట్ అప్లికబుల్ అయ్యే వాళ్ళకి. మిగతా అందరికీ 31st July, నార్మల్ శాలరీకి వీళ్ళకి 31st July డ్యూ డేట్ అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఫర్మ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయిందనుకో, ఆ ఫర్మ్లో పార్ట్నర్స్ ఉంటారు కదా, సో అప్పుడు వాళ్ళకి కూడా డ్యూ డేట్ 30th November అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ రిటర్న్ అనమాట. లాస్ట్ రిటర్న్ అంటే ఏంటంటే, లాస్ట్ రిటర్న్ ఈజ్ అండర్ 139(3). ఓకే, సో యాక్చువల్గా మనము రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేసామనుకో, అప్పుడు మనం లాసెస్ అవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? మనము రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది డ్యూ డేట్ దాటాక ఫైల్ చేస్తే లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? ఏ లాసెస్? బిజినెస్ లాసెస్, అదే పీజీబీపీ లాస్ కానీ, క్యాపిటల్ లాస్ కానీ, ఆర్ లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్. ఓకే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది డ్యూ డేట్లో ఫైల్ చేస్తేనే వాడు ఈ లాసెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవుతుంది, లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఓకేనా? బట్ హౌస్ ప్రాపర్టీ లాస్ అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ ఉంది కదా, హౌస్ ప్రాపర్టీ లాస్ అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్, ఈ రెండు అయితే ఏంటంటే వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఒకవేళ డ్యూ డేట్ క్రాస్ అయినాక ఫైల్ చేసుకున్నా కూడా వాడు ఆ లాసెస్ అనేవి మాత్రం తీసేసుకోవచ్చు. బట్ పీజీబీపీ లాస్, క్యాపిటల్ లాస్, ఓనింగ్ అండ్ రేసింగ్ లాస్ హార్సెస్ ఉంటాయి కదా, అవి మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవ్వదు, ఎప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ కెన్ బీ క్యారీ ఫార్వర్డ్. ఓకే, బట్ ఈ లాసెస్ అనేవి ఉన్నాయి కదా, ఈ పీజీబీపీ లాస్, ఇవి 3 లాసెస్ మనం ఏం చెప్పినాము, ఒకవేళ డ్యూ డేట్ దాటితే అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవ్వదు అన్న కదా. అంటే ఓన్లీ ఈ ఇయర్ అక్యూములేట్ అయ్యేవి, ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఉన్నాయి అనుకో లాసెస్, అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉంటుంది. అర్థమవుతుందా? దిస్ రిస్ట్రిక్షన్ ఈజ్ నాట్ ఆన్ బాట్ ఫార్వర్డ్ లాసెస్ మీద ఉండదు. ఇఫ్ ఎర్లియర్ ఇయర్స్లో ఏమైనా బాట్ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నాయనుకో, అవి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేసినా కూడా. ఇది నేను ఎప్పుడు చెప్తున్నా అంటే, కరెంట్ ఇయర్లో ఏమైనా లాసెస్ అవి ఇవి ఉన్నాయనుకో,
అప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేస్తే అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవ్వదు. ఓకేనా, సెట్ ఆఫ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకేనా, సెట్ ఆఫ్ అవన్నీ చేసుకోవచ్చు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేసుకున్నా కూడా హౌస్ ప్రాపర్టీ లాస్ అండ్ అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు. బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఎర్లియర్ ఇయర్స్లో ఏమైనా ఉంటే అవి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ చెప్పేది ఓన్లీ కరెంట్ ఇయర్ లాసెస్ గురించి మాత్రమే. ఓకే, బట్ ఈ కరెంట్ ఇయర్ లాసెస్ కూడా ఈ ఎస్ఎస్సికి ఏమైనా నిజంగా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయనుకో, జెన్యూన్ రీజన్స్ ఉంటే అప్పుడు he can carry forward provided he has to make the application. If the loss is up to 1 crore అనుకో, సిఐటికి కానీ పీసీఐటికి కానీ అప్లికేషన్ పెట్టుకుంటే if they were satisfied with the reasons, they can even సపోజ్ ఇఫ్ అథారిటీ అనేది సాటిస్ఫై అయిందనుకో, సిఐటి ఆర్ పీసీఐటి ఆ రీజన్స్తో ఓకే ఎస్ఎస్సికి జెన్యూన్ రీజన్ ఉండడం వల్లే వాడు లాస్ అనేది క్యారీ ఫార్వర్డ్ లాస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది టైంకి ఫైల్ చేయలేకపోయాడు అని అనిపించింది అనుకో, సో అప్పుడు వాడు లేట్గా ఫైల్ చేసినా కూడా లాసెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. అదే లిమిట్ అనేది 1 crore to 3 crores ఉందనుకో, అప్పుడు సిసిఐటికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి. అదే మోర్ దాన్ 3 crores అనుకో, పీసీసీఐటీకి అనేది అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? యాక్చువల్గా లాస్ట్ రిటర్న్లో నేను ఏం చెప్పినా, ఏదైనా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మనం టైంకి ఫైల్ చేస్తేనే 139(1) ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా, అది డ్యూ డేట్లోకి ఫైల్ చేస్తేనే ఈ లాసెస్ అనేవి మనము తీసుకోవడానికి ఉంటుంది. పీజీబీపీ లాసెస్ కానీ క్యాపిటల్ గెయిన్ లాసెస్ కానీ. ఓకేనా, ఇఫ్ లేట్గా ఫైల్ చేస్తే మనం అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ అట్లనే 80EC ప్రాఫిట్ లింక్ డిడక్షన్స్ ఉన్నాయి, 10AA ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏవైనా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫైల్ చేస్తేనే ఇవన్నీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, నేను ఈ లాసెస్ ఓన్లీ కరెంట్ ఇయర్ గురించే చెప్తున్నా. బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్, సెట్ ఆఫ్ ఇవన్నీ పర్మిసబుల్ వాళ్ళు లేట్గా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసుకున్నా కూడా. అండ్ ఈ కరెంట్ ఇయర్ లాసెస్ కూడా వాళ్ళు లేట్గా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాడు అనుకో, బికాస్ ఆఫ్ సమ్ జెన్యూన్ హార్డ్షిప్స్. ఓకే, ఇఫ్ ద ఎస్ఎస్సి మేక్స్ అన్ అప్లికేషన్, ఓకే, ఇఫ్ ద లిమిట్ ఈజ్ అప్ టు 1 crore, లాస్ అనేది 1 crore లోపు ఉందనుకో వీడికి, అండ్ మోర్ దెన్ 3 crores పీసీసీఐటీకి, ఇట్లా అప్లికేషన్ చేసుకొని ఇఫ్ ద ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్, ఓకే ద రీజన్ జెన్యూన్ అని అట్లా వాడికి సాటిస్ఫై అవుతే హీ కెన్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఈవెన్ ఆఫ్టర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ ఏంటి 5 years వరకే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మోర్ దెన్ 3 crores ఇవన్నీ ఉన్నాయి కదా, వాడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ వరకు అని ఇవ్వలేదు, 5 years వరకు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, నాకు ఎప్పుడు ఒక 10th year 11th year గుర్తొచ్చి నేను లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు కదా అని ఎప్పుడూ పెట్టుకుంటా అంటే అవ్వదు. ఓకేనా, 5 years లోపు మాత్రమే ఈ అథారిటీస్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఈ లాసెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ లాసెస్ అవి. ఓకే, నెక్స్ట్ బిలేటెడ్ రిటర్న్ అంటే ఏంటంటే, ఇఫ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఫైల్డ్ అప్ టు డ్యూ డేట్ లోపు వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసుకోలేదనుకో, వాడు ఎస్ఎస్సీ అనేవాడు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, బిలేటెడ్ రిటర్న్ ఏంటి, 3 months prior to end of the relevant assessment year or before completion of the assessment, whichever is earlier. ఓకేనా, సో రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ 2024-25 ఉందనుకో ప్రీవియస్ ఇయర్, దానికి అసెస్మెంట్ ఇయర్ ఏంటి 25-26 కదా. ఓకే, 25-26 రిలవెంట్ అసెస్మెంట్ అంటే 31st March 2026 కదా. దానికి 3 months prior, 3 months ముందంటే 31st December ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్, ఆర్ ఏదైనా అసెస్మెంట్ జరుగుతుందనుకో, ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్ అయితే అప్పుడు హీ నీడ్స్ టు ఫైల్ ద బిలేటెడ్ రిటర్న్. ఓకేనా, అండ్ సపోజ్ ఇప్పుడు ఏదైనా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరుగుతుందనుకో, యాక్చువల్గా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ ఏంటి, మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోయినా కూడా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది జరుగుద్ది కొన్ని కేసెస్లో, అది తర్వాత డిస్కస్ చేద్దాం. అప్పుడు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఎగ్జాంపుల్ ఏంటి 15th Novemberకి కంప్లీట్ అయిందనుకో. ఓకేనా, బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది 15th Novemberకి కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ మనం ఏమనుకున్నాం, 3 months prior అంటే 31st December ఆర్ 15th November, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 15th Novemberలోగా ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, బిలేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలి మనం. ఓకేనా, నెక్స్ట్ రివైజ్డ్ రిటర్న్ అంటే ఏంటి, మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినాం అనుకో, అంటే ఏంటి 139(1)లో కానీ 139(3) లాస్ట్ రిటర్న్లో కానీ 139(4) బిలేటెడ్ రిటర్న్లో కానీ ఏదైనా రాంగ్ స్టేట్మెంట్ కానీ ఏదైనా తప్పు కానీ జరిగిందనుకో, వీ కెన్ ఫైండ్ రివైజ్డ్ రిటర్న్ అనమాట. దీనికి టైం లిమిట్ ఏంటి, సేమ్ 31st December ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకేనా, సో రివైజ్డ్ రిటర్న్ ఏంటంటే
ఈవెన్ స్క్రూటినీ నోటీస్ ఇచ్చాక కూడా మనం రివైజ్డ్ రిటర్న్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఓకేనా. ఈవెన్ ఇఫ్ మనకి ఏదైనా స్క్రూటినీ నోటీస్ 143(2)లో ఏమైనా స్క్రూటినీ నోటీస్ ఇష్యూ చేసినాక కూడా మనం కావాలంటే రివైజ్డ్ రిటర్న్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఒకటి, ఫ్రెష్ క్లెయిమ్ బిఫోర్ అసెస్మెంట్ ఆఫీసర్ కెన్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సపోజ్ ఏదైనా అసెస్మెంట్ జరుగుతుంది. ఓకేనా. అసెస్మెంట్ జరుగుతున్నప్పుడు ఎస్ఎస్సి వచ్చి ఏదైనా ఒక ప్లెయిన్ పేపర్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను అప్పుడు ఇవి నేను తీసుకోలేదు, ఇవి ఇప్పుడు ఇంక్లూడ్ చేయండి అని ఏదైనా పేపర్ ఇస్తే అవి అసెసింగ్ ఆఫీసర్ కంక్లూడ్ చేయడం అనమాట. మనం ఏదైనా ఫ్రెష్ క్లెయిమ్స్ ఏమైనా తీసుకోవాలి, ఏం చేయాలి అన్నా కూడా రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సిందే. ఓకేనా. Revised return can be done only by way of filing revised return of income under 139(5) and not by filing plain letter or revised statement of income. Okay na? So return of income can be revised even after receiving intimation. మనకు 143(1) ఇంటిమేషన్స్ అవి వస్తాయి కదా, అది వచ్చినాక కూడా మనం రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. చెప్పా కదా, రివైజ్డ్ రిటర్న్ 143(1) ఇంటిమేషన్ వచ్చినాక ఫైల్ చేసుకోవచ్చు, స్క్రూటినీ నోటీస్ వచ్చినాక కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద లిమిట్, ప్రొవైడెడ్ ఈ లిమిట్ లోపు, అదే ఈ టైం లిమిట్ లోపు రివైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. రివైజ్డ్ రిటర్న్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ రిటర్న్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఓకే. అండ్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం రిటర్న్ రివైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ డిఫెక్టివ్ రిటర్న్ ఏంటంటే, సపోజ్ ఒకవేళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది కరెక్ట్ ఫామ్లో మనం ఫైల్ చేయకపోయినా, లేకపోతే ట్యాక్స్ పేమెంట్ అనేది ప్రూఫ్ అనేది అటాచ్ చేయకపోయినా, అండ్ ఆడిట్ రిపోర్ట్ అవి ఏదైనా రిక్వైర్మెంట్ ఉండే సబ్మిట్ చేయకపోయినా కూడా మనం డిఫెక్టివ్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. డిఫెక్టివ్ రిటర్న్ డిఫెక్టివ్ అని అంటారనమాట. ఓకేనా. రిటర్న్ కెన్ బి కన్సిడర్డ్ డిఫెక్టివ్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నాట్ ఫైల్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్, ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ నాట్ అటాచ్డ్, అండ్ రిపోర్ట్ అండర్ 44AB నాట్ సబ్మిటెడ్. ఓకే. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ డిఫెక్ట్ని ఇంటిమేట్ చేస్తాడనమాట ఎస్ఎస్సికి. ఓకేనా. వితిన్ 15 days లోపు కానీ, ఒకవేళ ఇఫ్ నీడెడ్ ఎక్స్టెండెడ్ టైంలో కానీ రెక్టిఫై చేయాలి అని చెప్తాడు. ఒకవేళ ఎస్ఎస్సి అనేవాడు ఆ టైంలోపు వాడు రెక్టిఫై చేయలేదనుకో, అప్పుడు ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాడు ఫైల్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనా. వైడ్ ఆఫ్ నిషో అంటే వైడ్ ఫ్రమ్ ది బిగినింగ్. నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. పాన్ నెంబర్ ఏంటి? ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసెసిబుల్ టు ట్యాక్స్, ఎవరైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలో వాళ్ళందరూ పాన్ అనేది రిక్వైర్డ్. ఓకే. పాన్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ హూస్ టోటల్ టర్న్ ఓవర్ ఎక్సిట్స్ 5 lakhs అయినా కూడా పాన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ రెసిడెంట్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ ఇండివిజువల్ హూ ఎంటర్స్ ఇన్ టు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ అగ్రిగేట్ 2,50,000 ఆర్ మోర్. ఓకే. పాన్ అనేది మ్యాండేటరీగా కోడ్ చేయాలి. ఏంటి, అన్ని రిటర్న్స్లో, చెలాన్స్లో, ప్రతి డాక్యుమెంట్లో ఖచ్చితంగా పాన్ నెంబర్ అనేది కోడ్ చేయాలన్నమాట. ఓకే. కొన్ని స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్లో ఏంటి ఆ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ అంటే, సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ మోటార్ వెహికల్, 2-wheeler కాకుండా ఇంకే మోటార్ వెహికల్ మనం పర్చేస్ చేసినా సేల్ చేసినా పాన్ నెంబర్ హ్యాస్ టు బీ కోటెడ్. ఓకే. నెక్స్ట్ ఓపెనింగ్ ఆర్ కరెంట్ అకౌంట్ ఆర్ క్యాష్ క్రెడిట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ అకౌంట్, క్యాష్ క్రెడిట్ అకౌంట్ అంటే లోన్ అకౌంట్. ఇవి ఓపెన్ చేసేటప్పుడు కూడా పాన్ హ్యాస్ టు బీ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్కి, డీమ్యాట్ అకౌంట్ అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేమెంట్ టు హోటల్ ఆర్ రెస్టారెంట్ ఇన్ క్యాష్ ఎక్సీడింగ్ 50,000. క్యాష్లో 50,000 కంటే ఎక్స్ట్రా పే చేసామనుకో మనము, అప్పుడు కూడా మనము పాన్ నెంబర్ ఇవ్వాలి. అది ఇక్కడ క్యాష్ అనే చెప్పాడు, అంటే ఆన్లైన్లో మనం ఎంతైనా పే చేసుకోవచ్చు. అప్పుడు పాన్ నెంబర్ నో నీడ్ టు గివ్. ఓకే. అండ్ పేమెంట్ ఫర్ ఫారెన్ ట్రావెల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. ఏదైనా ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ నుంచి మనం ఫారిన్ కరెన్సీ తీసుకున్నా, లేకపోతే ఫారిన్ ట్రావెల్కి ఏమైనా 50,000 కంటే ఎక్కువ క్యాష్లో ఇంకర్ అవుతే కూడా పాన్ నెంబర్ హ్యాస్ టు బి గివెన్. ఓకే. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ కానీ 50,000 ఎక్సీడ్ అయినా, అండ్ నెక్స్ట్ డిబెంచర్స్ అవి 50,000 కంటే ఎక్కువ ఎక్వైర్ చేసినా కూడా. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ విత్ బ్యాంక్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్సీడ్ 50,000. పర్ డే 50,000 కంటే ఎక్కువ మనం బ్యాంక్లో డిపాజిట్ చేయాలన్నప్పుడు బ్యాంక్ మనం పాన్ నెంబర్ అడుగుద్ది కదా. ఓకే. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఎల్ఐసి ప్రీమియం 50,000 కంటే ఎక్కువైనా కూడా, అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సేల్ చేసినా పర్చేస్ చేసినా 10,000 కంటే 10 lakhs కంటే ఎక్కువ, అప్పుడు కూడా మనం పాన్ నెంబర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ 2 lakhs per transaction. ఏదైనా కాస్ట్లీ వాచెస్ కానీ ఏదైనా మనం పర్చేస్ కానీ సేల్ కానీ చేసామనుకో, 2 lakhs పెట్టి కొంటున్నాము అంటే మనం అప్పుడు కూడా పాన్ నెంబర్ కోడ్ చేయాలి. నెక్స్ట్ అగ్రిగేట్ క్యాష్ డిపాజిట్ ఆఫ్ 20 lakhs ఆర్ మోర్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్. అగ్రిగేట్ డిపాజిట్స్, నాట్ సింగిల్. అగ్రిగేట్ డిపాజిట్స్ ఇన్ ద ఇయర్ 20 lakhs ఎక్కువ ఉన్నా, అండ్ అగ్రిగేట్ విత్డ్రావల్ కూడా 20 lakhs కంటే ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు కూడా మనం పాన్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఇక్కడ ఎవ్రీ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు కోట్ ఆధార్ నెంబర్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ పాన్ అలాట్మెంట్. మనం పాన్ కోసం అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇఫ్ వాడికి ఆధార్ నెంబర్ అనేది లేదనుకో, ఆధార్ నెంబర్ లేకుంటే మనం ఎన్రోల్ చేసుకుంటాం కదా, ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి, అది ఇవ్వచ్చు అనమాట యాక్చువల్గా అయితే. కానీ ఈ 1 అక్టోబర్ 2024 నుంచి ఈ ప్రొవిజన్ అనేది తీసేశాడు. ఇఫ్ ఆధార్ నెంబర్ లేకపోతే వాడు ఏంటి, పాన్ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి చేసుకుంటాం కదా, మనం ఎన్రోల్ చేసుకుంటాం కదా, ఆధార్ నెంబర్ వచ్చే వరకు ఒక ఐడి ఇస్తాడు కదా, అది కోడ్ చేయొచ్చు. కానీ అది 1 అక్టోబర్ 2024 నుంచి అది అప్లికబుల్ కాదనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు లింక్ ఆధార్ విత్ పాన్. ఓకేనా. ఇఫ్ ఒకవేళ పాన్ ఆధార్ రెండు లింక్ చేయలేదనుకో అది ఇనాపరేటివ్ అవుద్దన్నమాట పాన్ అనేది. ఓకేనా. నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఆర్ ఇంటిమేట్ ఆర్ కోట్ హిస్ పాన్ మే ఫర్నిష్ ఆధార్ నెంబర్ ఇన్ ప్లేస్ ఆఫ్ పాన్ ఇఫ్ హీ హ్యాస్ లింక్డ్ ఆర్ ఇంటిమేటెడ్ హిజ్ ఆధార్ నెంబర్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. సపోజ్ మనం ఎక్కడైనా పాన్ నెంబర్ ఇవ్వాలి అని అనుకోండి, ఆ ప్లేసెస్లో ఆల్రెడీ మనకు పాన్ ఆధార్ లింక్ అయి ఉందనుకో ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీతో, అట్లాంటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ పాన్ వి మేక్ యూ ఆర్ ఆధార్ నెంబర్ ఆల్సో. ఓకేనా. సో ఇది మాత్రం ఈ కేసెస్లో అప్లై అవ్వదు. ఎప్పుడు ఎవరైనా అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయలో రిసైడ్ చేస్తే వాడికి ప్రొవిజన్ అప్లికబుల్ అవ్వదు. నాన్ రెసిడెంట్కి అయితే కూడా అప్లికబుల్ అవ్వదు. అండ్ సీనియర్ సిటిజన్ 80 years ఆర్ మోర్ వాడికి కూడా అప్లికబుల్ అవ్వదు. వాడు ఇండియాలో సిటిజన్ కాదనుకో అప్పుడు కూడా ఈ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవ్వదు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఈ సెల్ఫ్ రీడ్. ఓకే. నెక్స్ట్, సెల్ఫ్ అసెస్మెంట్ ఉంది కదా. సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి, అదే అసెస్సీ ఎంత, అసెస్సీ ఈజ్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్. మనమే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసుకునే ముందు ఎంత ట్యాక్స్ ఎంత అనేది మనం అసెస్ చేసుకుంటాం కదా, అదే. ఓకే. ఏదైనా షార్ట్ పేమెంట్ చేసినాం అనుకో అది ఫస్ట్ ఫీజు కింద అడ్జస్ట్ అవుతుంది, తర్వాత ఫీజు ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే దాని తర్వాత అది ట్యాక్స్ కింద అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే, ఓకే, అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే యాక్చువల్గా మనము డ్యూ డేట్లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదనుకో, రివైజ్డ్ రిటర్న్, బిలేటెడ్ రిటర్న్ అవి చేసుకుంటాం కదా. సో ఆ డెడ్లైన్స్ కూడా ఎక్స్టెండ్ అయినప్పుడు మనం అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవరు, ఎనీ పర్సన్ మీ ఫర్నిష్ అప్డేటెడ్ రిటర్న్ ఎట్ ఎనీ టైమ్ విత్ ఇన్ 48 months. ఆ అసెస్మెంట్ ఇయర్ ఇప్పుడు సపోజ్ 24-25 కదా, దీని అసెస్మెంట్ ఇయర్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ 24-25 అనుకో. సపోజ్ దీని అసెస్మెంట్ ఇయర్ ఏంటి 25-26 అనుకో, 31st March 2026 కదా. ఓకే. ఈ 31st March 2026 నుంచి 48 monthsలోగా మనం అప్డేటెడ్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఆల్రెడీ వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇదివరకు ఫైల్ చేసినా చేయకున్నా కూడా అప్డేటెడ్ రిటర్న్ అనేది మనం చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేదన్న ఆప్షన్ కానీ ఏదైనా జరిగినా కూడా అప్డేటెడ్ రిటర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, ఈ కేసెస్లో మాత్రం అప్డేటెడ్ రిటర్న్ అనేది చేయకూడదు అనమాట. ఇఫ్ అప్డేటెడ్ రిటర్న్ ఈజ్ ఏ రిటర్న్ ఆఫ్ లాస్, అప్పుడు చేయకూడదు. అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ రిఫండ్, అది రిఫండ్ వచ్చేలా ఉన్నా లేకపోతే ఆల్రెడీ మనం ట్యాక్స్ అనేది డిక్రీజ్ అయ్యేలా ఉన్నా అట్లాంటప్పుడు కూడా అప్డేటెడ్ రిటర్న్ అనేది చేసుకోకూడదు అనమాట. ఇఫ్ ఆల్రెడీ అప్డేటెడ్ రిటర్న్ ఒకసారి ఫైల్ చేసామనుకో అసెస్మెంట్ ఇయర్కి, మళ్ళీ అప్డేటెడ్ రిటర్న్ చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్, సర్వే, ఈ 2 కేసెస్ అప్పుడు కూడా అప్డేటెడ్ రిటర్న్ అనేది చేయకూడదు. కానీ సర్వే అంటే ఏంటి, ఎక్సెప్ట్ TDS, TCS సర్వేలో మాత్రం అప్డేటెడ్ రిటర్న్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఏదైనా ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినా లేకపోతే పెండింగ్లో ఉన్నవి కంప్లీట్ అయినా కూడా అప్పుడు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేసుకోకూడదు అనమాట. అండ్ నెక్స్ట్, ఈ కేసెస్లో ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ అప్పుడు కానీ, బ్లాక్ మనీ అప్పుడు కానీ, బినామీ ట్రాన్సాక్షన్స్, సెక్షన్ 90 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే. ఇవన్నీ మనం అప్డేటెడ్ రిటర్న్ చేయకముందే ఎస్ఎస్సికి కమ్యూనికేట్ చేశాడనుకో అప్పుడు కూడా మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేసుకోకూడదు అనమాట. ఓకేనా. అసెసింగ్ ఆఫీసర్కి ఏదైనా ఇన్కమ్ ఉందనుకో, వీడి ఇందులో నుంచి ఏమన్నా వీడి ఈ ఇన్కమ్ అనేది ఎస్కేప్ అయ్యాడు అట్లా అని ఏదైనా ఉందనుకో అప్పుడు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఏంటంటే అడిషనల్ ట్యాక్స్ ఏంటంటే అప్డేటెడ్ రిటర్న్ మనం ఏమనుకున్నామో అసెస్మెంట్ ఇయర్ తర్వాత 48 months వరకు వాడు ఫైల్ చేసుకోవచ్చు అన్నాం కదా. అడిషనల్ ట్యాక్స్ ఎంత అంటే 25% ఆఫ్ ద ట్యాక్స్ అనమాట, ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే. అడిషనల్ ట్యాక్స్ ఎంత, 25% ఇఫ్ హీ ఫైల్స్ బిఫోర్ 12 months ఫ్రమ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అండ్ ఆఫ్టర్ 12 months బిఫోర్ 20 months అంటే 50% ఆఫ్ ద అడిషనల్ ట్యాక్స్ హీ నీడ్స్ టు పే. ఓకే. ఆఫ్టర్ 24 బిఫోర్ 36 months అయితే 60% ఆఫ్ ద ట్యాక్స్. అండ్ ఆఫ్టర్ 36 బిఫోర్ 48 అంటే బిఫోర్ 48 months అంటే 70% ఆఫ్ ద ట్యాక్స్ అమౌంట్ అడిషనల్లీ హీ నీడ్స్ టు పే. ఓకేనా. సో ఇది అప్డేటెడ్ రిటర్న్ అనమాట.
ఓకే. సో ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసామంటే 139(1) రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ ఎవరు ఫైల్ చేయాలో చూసుకున్నాము. 139(3) ఏంటి? లాస్ రిటర్న్. లాస్ రిటర్న్ అంటే ఏంటి? కరెంట్ ఇయర్ లాసెస్ ఏవైనా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అదర్ దాన్ హౌస్ ప్రాపర్టీ అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ మనము మ్యాండేటరీగా డ్యూ డేట్ లోపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఏదైనా జెన్యూన్ హార్డ్షిప్స్ వల్ల ఆ ఎస్ఎస్సి అనేవాడు ఫైల్ చేసుకోలేకపోయాడు అనుకో, వాడు అథారిటీకి అనేది అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ చెప్పాడు కదా టైం లిమిట్స్, ఇక్కడ చెప్పాడు కదా ఈ లిమిట్స్ అప్ టు 1 crore అయితే వీళ్ళకి పెట్టుకోవాలి, 1 to 3 crore అయితే CCITకి, మోర్ దెన్ 3 అయితే PCCITకి. వీళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు మనము లాసెస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ దేర్ వాజ్ జెన్యూన్ రీజన్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్లీ. ఓకే. అండ్ బిలేటెడ్ రిటర్న్ అంటే టైంకి వాడు ఫైల్ చేసుకోలేదనుకో, అప్పుడు మనం బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తాం. రివైజ్డ్ రిటర్న్ అంటే ఏంటి? ఏదైనా ఒమిషన్ కానీ రాంగ్ స్టేట్మెంట్ కానీ జరుగుంటే మనం 139(5) రివైజ్ రిటర్న్ చేస్తాం. డిఫెక్టివ్ రిటర్న్ అంటే ఏంటి? ఏదైనా రిటర్న్ డిఫెక్టివ్ అని ఎప్పుడు అంటాము? ఒకవేళ అది ప్రిస్క్రైబ్ ఫామ్లో కానీ ఏదైనా ప్రాపర్గా లేకపోతే డిఫెక్టివ్ రిటర్న్ అవుద్ది. అసెసింగ్ ఆఫీసర్ ఇంటిమేట్ చేస్తాడు ఎస్ఎస్సికి 15 days ఆర్ ఏదైనా ఎక్స్టెండెడ్ టైం ఇస్తే ఆ టైంలో రెక్టిఫై చేసుకోమని. రెక్టిఫై చేయలేదనుకో దట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్ అనమాట. ఓకేనా. అండ్ పాన్ నెంబర్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఓకే. అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే వాడు ఒకవేళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది టైంలో ఫైల్ చేయకుండా ఒకవేళ ఆ డ్యూ డేట్స్ ఎక్స్టెండ్ అయినా, ఓకే, ఇంకేదైనా రీజన్ వల్ల వాడు ఆల్రెడీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినా కూడా మళ్ళీ ఏదైనా ఒమిషన్ కానీ ఏదైనా జరిగిందని అనుకున్నా కూడా అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయొచ్చు. ఎప్పటివరకు ఫైల్ చేయొచ్చు? ఆ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి 48 months వరకు హీ కెన్ ఫైల్ అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఓకేనా. బట్ ఈ కేసెస్లో మనం అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయము ఎప్పుడు. అది ఒకవేళ రిటర్న్ ఆఫ్ లాస్ అయితే కూడా, అండ్ నెక్స్ట్ అది రిఫండ్ అప్డేటెడ్ రిటర్న్ వల్ల మనకి ఏమైనా రిఫండ్ వస్తుంది అన్నా, లేకపోతే ట్యాక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనుకున్నా కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకూడదు. ఆల్రెడీ అప్డేటెడ్ రిటర్న్ ఒకసారి ఫైల్ చేస్తే మళ్ళీ అదే అసెస్మెంట్ ఇయర్కి ఇంకొకసారి అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయకూడదు. అండ్ సర్చ్ సర్వే కేసెస్లో కూడా ఫైల్ చేయకూడదు. బట్ TDS ఆర్ TCS సర్వేకి మాత్రం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఏదైనా ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినా కూడా, పెండింగ్లో కంప్లీట్ అయి ఉన్నా కూడా అప్పుడు కూడా అప్డేటెడ్ రిటర్న్ చేసుకోకూడదు. ఓకే. అండ్ అసెసింగ్ ఆఫీసర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకో, వాడు బ్లాక్ మనీలా కానీ మనీ లాండరింగ్ యాక్ట్లో కానీ ఏదైనా ఇన్కమ్ ఎస్కేప్ అవ్వాలనుకుంటుండే అట్లా అని ఏదైనా ఉన్నా కూడా అప్పుడు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయకూడదు. ఓకే. ఎస్ఎస్సికి అసెసింగ్ ఆఫీసర్ ముందే రిటర్న్ ఆఫ్ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే ముందే కమ్యూనికేట్ చేస్తే అలాంటప్పుడు కూడా అప్డేటెడ్ రిటర్న్ అనేది చేయకూడదు అనమాట. ఓకేనా. ఇక్కడ ఇది మేబీ MCQస్కి వస్తుందేమో. అప్డేటెడ్ రిటర్న్ ఏమనుకున్నాము? బిఫోర్ 12 months లోపు వాడు ఫైల్ చేశాడు అనుకో, అసెస్మెంట్ ఇయర్ నుంచి 25% అడిషనల్ ట్యాక్స్ పే చేయాలి. 12 to 24 అయితే 50%, 24 to 36 అయితే 60%, గ్రేటర్ దెన్ 36 లెస్ దాన్ 48 months అంటే 70%. ఇంకా 48 months తర్వాత అసలు ఫైల్ చేయడానికి అవ్వదు కదా. ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేసాం కదా అప్డేటెడ్ రిటర్న్ అనేది 48 monthsలో ఫైల్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్, అసెస్మెంట్ ప్రొసీజర్స్ బై ద డిపార్ట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏదైనా అసెస్మెంట్ జరిగే ముందు కొన్ని నోటీసెస్ ఇస్తుంది అనమాట. ప్రతి అసెస్మెంట్ జరగాలన్నప్పుడు దానికి సపోజ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం 143(3) అనే అసెస్మెంట్ ఉంటుంది. ఏంటి? రెగ్యులర్ అసెస్మెంట్. అది జరగాలన్నప్పుడు 143 నోటీస్ ఇస్తుంది డిపార్ట్మెంట్. 144 బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అన్నప్పుడు 144 నోటీస్ ఇస్తుంది. అట్లా ప్రతి అసెస్మెంట్ జరిగేటప్పుడు నోటీసెస్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. తర్వాత అసెస్మెంట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. కొన్ని ఎక్సెప్ట్ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. ఒక బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ మాత్రం కొన్ని కేసెస్లో, అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నోటీస్ అండర్ సెక్షన్ 142(1). ఇఫ్ రిటర్న్ ఎస్ఎస్సి అనేవాడు టైంకి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోయినా అప్పుడు ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్ అనేది నోటీస్ ఇస్తాడనమాట. ఓకేనా. మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు, మీరు ఫైల్ చేయండి అని ఫస్ట్ నోటీస్ ఇస్తాడు. ఇట్లా ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి పాపులేషన్కి నోటీస్ వెళ్తుందా అంటే వెళ్ళదు. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ డేటా బట్టి లేకపోతే కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ని బట్టి ఎవరికైతే నోటీస్ ఇవ్వాలో ఆ ఎస్ఎస్సికి నోటీస్ వెళ్తుంది అనమాట. ఓకేనా. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టైంకి ఫైల్ చేయకపోతే అసెసింగ్ ఆఫీసర్ నోటీస్ ఇస్తాడనమాట, ఫైల్ చేయమని, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమని. ఓకేనా. సో అట్లా ఒకవేళ వాడు అయినా కూడా ఎస్ఎస్సి కంప్లై అవ్వలేదనుకో బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేస్తాడనమాట. ఇప్పుడు నేను డిస్కస్ చేశాను కదా, ప్రతి కేసులో మనము నోటీస్ ఇస్తేనే ఆ అసెస్మెంట్ అనేది జరుగుద్ది అని. ఇది ఒక ఎగ్జంప్షన్ అనమాట. ఏంటంటే
యాక్చువల్గా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరగాలంటే నోటీస్ ఇవ్వాలి, 144 నోటీస్ ఇచ్చాక ఫస్ట్ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరుగుద్ది. కానీ ఈ 142(1) ఏంటంటే ఈ నోటీస్ ఇచ్చి వాడు ఒకవేళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అసలు ఫైలే చేయలేదనుకో అప్పుడు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఎస్ఎస్సి మీద ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ సపోజ్ అసెసింగ్ ఆఫీసర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకో అప్పుడు ఈ 142(1) నోటీస్ అనేది ఇష్యూ చేస్తాడనమాట. ఓకే, ఎందుకంటే అసెస్మెంట్ జరగడానికి అసెసింగ్ ఆఫీసర్ ఒక నోటీస్ ఇష్యూ చేస్తాడు. ఏంటి, మీరు బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయండి అని చెప్తాడు. ఎప్పుడు మ్యాక్సిమం 3 ఇయర్స్ మాత్రమే వెనక్కి. ఓకే, మ్యాక్సిమం 3 ఇయర్స్ ప్రయర్ టు రిలవెంట్ ప్రీవియస్ ఇయర్కి మాత్రమే బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని నోటీస్ అనేది ఇష్యూ చేయొచ్చు అనమాట. అండ్ లేకపోతే ఏదైనా అసెట్స్ అండ్ లైబిలిటీస్ మీద ఏదైనా డౌట్ ఉందనుకో వాడికి దాని మీద డీటెయిల్స్ ఇవ్వమని చెప్పడానికి కూడా వాడు నోటీస్ అనేది ఇష్యూ చేస్తాడనమాట అసెసింగ్ ఆఫీసర్. ఓకే, ఇఫ్ ఎస్ఎస్సి నాట్ కంప్లై అనుకో ఇన్ దట్ కేస్ సచ్ విల్ బీ హ్యాపెన్ అండర్ సెక్షన్ 132. ఓకే, ఒకసారి చెప్తున్నా, యాక్చువల్గా ఏంటి, ఏ అసెస్మెంట్ జరగాలన్నా కూడా ఆ అసెస్మెంట్కి సంబంధించిన నోటీస్ ఇష్యూ చేశాకే ఆ అసెస్మెంట్ అనేది జరుగుతుంది ఎస్ఎస్సి మీద. కాకపోతే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్లో 144 అనమాట బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. ఇక్కడ మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాడు ఎస్ఎస్సి ఫైల్ చేయలేదనుకో అప్పుడు వాడికి నోటీస్ ఇస్తాం, మీరు ఎందుకు ఫైల్ చేయలేదు, ఫైల్ చేయండి అని. వాడు అయినా కూడా ఫైల్ చేయలేదనుకో అప్పుడు డైరెక్ట్గా వాడి మీద బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ నెక్స్ట్ బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ అసెసింగ్ ఏదైనా ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు అసెసింగ్ ఆఫీసర్కి ఏదైనా డౌట్ ఉందనుకో, ఓకే వాడు ఏదైనా ఇన్కమ్ ప్రాపర్గా చూపించలేదు, ఏదైనా బుక్స్ అండ్ అకౌంట్స్ మీద డౌట్ ఉంది అనుకో అప్పుడు కూడా నోటీస్ అనేది ఇష్యూ చేస్తాడు అసెసింగ్ ఆఫీసర్ ఎస్ఎస్సికి. ఎప్పుడు ఒక మ్యాక్సిమం బుక్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మొత్తం 5-6 ఇయర్స్ అడగకూడదు. మ్యాక్సిమం 3 ఇయర్స్ మాత్రమే హీ కెన్ ఆస్క్ ఫర్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్. ఓకే, అండ్ ఇంకేదైనా అసెట్స్ అండ్ లైబిలిటీస్ మీద ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా 142(1) నోటీస్ ఇష్యూ చేసి అడుగుతాడనమాట. ఓకే, ఇఫ్ ఈ ఎస్ఎస్సి అనేవాడు వీటికి కంప్లై అవ్వలేదనుకో సర్చ్ ఇనిషియేట్ చేస్తారు అండర్ సెక్షన్ 132. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఆడిట్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఓకే, ఇక్కడ ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటే ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యాక చేయొద్దు, మొత్తం అసెస్మెంట్ అయిపోయాక. ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు వాడికి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ కాంప్లెక్స్ కనిపించింది అనుకో, లేకపోతే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చాలా కాంప్లెక్సిటీ ఉందనుకో అకౌంట్స్లో, లేకపోతే వాల్యూమ్ ఆఫ్ అకౌంట్స్ చాలా ఉన్నా వాడికి ఏదన్నా డౌట్ వచ్చింది ఆ అకౌంట్స్ కరెక్ట్గా లేవు లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయని, అట్లా ఏదన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కాదు అట్లా కాంప్లెక్సిటీ ఏదైనా అరేజ్ అయింది అని వాడికి డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాడు అసెసింగ్ ఆఫీసర్ కెన్ డైరెక్ట్ స్పెషల్ ఆడిట్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనమాట. ఓకేనా. అది ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ, అది ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి ఏమైనా రెవెన్యూ వచ్చేలాగా ఉంటేనే అది స్పెషల్ ఆడిట్ కానీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ కానీ జరుపుతాడనమాట. ఓకేనా. అంటే ఎస్ఎస్సి ఏమైనా ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు అని అనిపిస్తే. ఓకే, సో కానీ అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు ఏంటి, హీ హ్యాస్ టు టేక్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద సిఐటి అప్రూవల్ తీసుకున్నాకనే ఈ స్పెషల్ ఆడిట్ కానీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ కానీ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ స్పెషల్ ఆడిట్ అవి ఇనిషియేట్ చేసే ముందు మనం ఎస్ఎస్సికి ఏం చేయాలంటే ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్, అసలు వాడికి చెప్పాలి ఇట్లా ఇనిషియేట్ చేయాలి అనుకుంటున్నామని. అప్పుడు వాడు అసెసింగ్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఎస్ఎస్సి అనేవి కొంచెం చెప్తాడు కదా అట్లా కాదు ఇట్లా అని. ఒకవేళ వాడు చెప్పే రీజన్స్ అన్ని ప్రాపర్గా అనిపించినాయి అనుకో అప్పుడు నో నీడ్ టు డైరెక్ట్ స్పెషల్ ఆడిట్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఒకవేళ వాడు చెప్పిన రీజన్స్ జెన్యున్గా అనిపించలేదనుకో అప్పుడు మనము స్పెషల్ ఆడిట్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయమని చెప్పాలన్నమాట. ఓకేనా. అప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు ఆడిట్ చేస్తారంటే సిఏ నామినేటెడ్ బై సిఐటి, అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఎవరు చేస్తారంటే సిఎంఏ నామినేటెడ్ బై సిఐటి. ఓకే, వీళ్ళ రెమ్యూనరేషన్ కూడా ఎవరు పే చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంటే పే చేస్తుంది అనమాట. ఓకే, ఈ స్పెషల్ ఆడిట్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ రిపోర్ట్ ఇప్పుడు సిఏ కానీ సిఎంఏ కానీ చేస్తారు కదా, ఈ రిపోర్ట్స్ చేశాక హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై ది ఎస్ఎస్సి విత్ ఇన్ టైమ్ అలౌడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ చెప్పిన టైం లోపు మనం ఇచ్చేసేయాలన్నమాట ఆ రిపోర్ట్స్. అంటే ఇప్పుడు వాడు ఒక 100 డేస్లో నువ్వు నాకు ఈ రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పిండు అనుకో 100 డేస్లో ఆ రిపోర్ట్ అనేది మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా. ఆర్ ఎక్స్టెండెడ్ టైం, ఇంకేదైనా అసెసింగ్ ఆఫీసర్ ఏదైనా టైం ఎక్స్టెండ్ 100 కాదు ఇంకొక 120 డేస్ వరకు అయినా కూడా అన్నాడు అనుకో అప్పుడు కూడా. బట్ అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు 180 డేస్ కంటే ఎక్స్టెండ్ అయితే చేయకూడదు అనమాట. ఓకే, అర్థమవుతుందా. మనం ఎప్పుడైతే స్పెషల్ ఆడిట్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయమని చెప్పామో అసెసింగ్ ఆఫీసర్ ఓకే ఎస్ఎస్సికి, ఆ ఎస్ఎస్సి అనేవాడు అవి జరిపించి హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై ఎస్ఎస్సి విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ బై అసెసింగ్ ఆఫీసర్. ఆ అసెసింగ్ ఆఫీసర్ ఎంత టైం చెబితే అంత టైంలోపు అవి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. ఒకవేళ ఎస్ఎస్సి అనేవాడు అవి సబ్మిట్ చేయలేడు అనుకో
అంటే వాడికి కోఆపరేట్ చేయకుండా, ఈ సీఏకి కానీ సీఎంఏకి కానీ కోఆపరేట్ చేయకుండా, రిపోర్ట్ అనేది టైంకి సబ్మిట్ చేయకుండా, మళ్ళీ ఇక్కడ కూడా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఓకే. యాక్చువల్లీ ఇక్కడ మ్యాక్సిమం టైం ఎంత అంటే 180 డేస్. ఇఫ్ అసెసింగ్ ఆఫీసర్ 40 డేస్ అని చెప్తే 40 డేస్ లోపే పంపించాలి. ఆర్ 40 కాకుండా ఇంకొకటి నెక్స్ట్ ఏం చేయాలంటే చేసుకోవచ్చు, కానీ బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 180 డేస్ అనమాట. ఓకే. నెక్స్ట్ రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. సపోజ్ ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్కి ఏంటి, ఇప్పుడు ఏదైనా ఫెయిర్ మార్కెట్ వాల్యూ మీద కానీ దీని మీద డౌట్ వచ్చింది, ఓకేనా. అప్పుడు ఏంటి, అది ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వాడికి ఏం చేయాలి, వాల్యుయేషన్ ఆఫీసర్కి రిఫరెన్స్ కావాలంటే ఇవ్వచ్చు అనమాట. ఏంటి, ఈ ఎసెట్ వాల్యూ ఇక్కడ చూపించింది నిజంగా ఇంతే ఉందా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కరెక్ట్గా వాల్యూ చేయమని చెప్పి వాల్యుయేషన్ ఆఫీసర్కి రిఫర్ చేయొచ్చు అనమాట అసెసింగ్ ఆఫీసర్. ఓకే. అప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ ఏంటి, హీ హ్యాస్ టు సెండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ టు ద అసెసింగ్ ఆఫీసర్ అండ్ ఎస్ఎస్సి వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ రిఫరెన్స్ వాస్ మేడ్. అసెసింగ్ ఆఫీసర్ ఏ మంత్ అయితే రిఫరెన్స్ చేస్తాడో, సపోజ్ ఇప్పుడు జాన్లో నేను రిఫర్ చేశాను అనుకో, జాన్ ఎండ్, ఈ ఎండ్ నుంచి 6 months, జాన్ ఎండింగ్ నుంచి 6 months లోపు ఆ వాల్యుయేషన్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి ఎస్ఎస్సికి, అసెసింగ్ ఆఫీసర్కి. ఓకేనా. అసెసింగ్ ఆఫీసర్ మీ కన్సిడర్. ఈ అసెసింగ్ ఆఫీసర్ ఏంటి, సేమ్ ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చాక అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ టు కన్సిడర్ సచ్ రిపోర్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఇంటిమేషన్ ఆర్ సమ్మరీ అసెస్మెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి నేను చెప్పా కదా, ఇవన్నీ ఫేస్లెస్ అసెస్మెంట్స్ అనమాట. లేదా అంతే, మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది ఇప్పుడు చెప్పినవన్నీ. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇంటిమేషన్. 143(1) ఇంటిమేషన్ వస్తుంది కదా మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు. యాక్చువల్గా ఏంటంటే మనం ఏ రిటర్న్స్ ఫైల్ చేసామో అవన్నీ విల్ గో టు సిపిసి బెంగళూరు. ఓకే. అక్కడ ఒక సిబిడిటీ సాఫ్ట్వేర్లో రిటర్న్స్ అన్నీ ప్రాసెస్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ నేను ఇన్కమ్ యాడ్ చేయాలన్నా, ఏదైనా లెస్ చేయాలన్నా, ఏదైనా ట్యాక్స్ పేయబుల్ అయినా, రిఫండ్ అయినా మనకు ఆ ఇంటిమేషన్లో వస్తుంది అనమాట. ఓకే. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటాం అనమాట. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి అన్నీ జరిగాక 143(1) ఇంటిమేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఏంటి, అర్థమెటికల్ ఎర్రర్. ఏదైనా అర్థమెటికల్ ఎర్రర్ జరిగినప్పుడు కానీ, ఏదైనా ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ సచ్ యాజ్ ఐటమ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎనదర్ ఎంట్రీ. ఒక ఎంట్రీకి సంబంధం లేదనుకో. సపోజ్ నేను ఒకటి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసి ఒక 26 పేపర్స్ ఉందనుకో, నేను పీజీబీపీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను డిప్రిసియేషన్ ఇంత అమౌంట్ అని చూపించిన. ఓకే. బట్ నేను బ్లాక్ ఆఫీసర్స్ షెడ్యూల్ చేసినప్పుడు నాకు అక్కడ డిప్రిసియేషన్ వేరే అమౌంట్ వచ్చిందనుకో ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో. సో అది మిస్ మ్యాచ్ అయిందనుకో, అంటే ఏంటి, ఐటమ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎనదర్ ఎంట్రీ కదా. సో అట్లా ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ అయినా, డిడక్షన్ ఎక్సీడెడ్ లిమిట్, ఆ లిమిట్లో ఉన్నదానికంటే మనం ఎక్కువ డిడక్షన్స్ తీసుకున్నా, అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా 80G డిడక్షన్స్ అవి చూపించిన, అలాంటివి చూపించినప్పుడు ఏంటి, పాన్ ఆఫ్ ద డోని ఇవ్వాలి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఫర్నిష్ చేయకున్నా కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా అవన్నీ ఆ క్లరికల్ అర్థమెటికల్ ఎర్రర్స్ ఇవన్నీ ఎర్రర్స్ తీసేసుకుంటుంది అనమాట. ఓకే. డిసల్వెన్స్ ఆఫ్ లాస్ క్లైమర్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ దట్ ఇయర్ ఫైల్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తర్వాత డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసినాం అనుకో, ఏదైనా లాసెస్ క్లెయిమ్ చేసుకున్నా కూడా, ఓకే, ఏదైనా డిసల్వెన్స్ ఆఫ్ లాస్ క్లెయిమ్ చేసుకున్నా. నెక్స్ట్ డిసల్వెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఇండికేటెడ్ ఇన్ ఆడిట్ రిపోర్ట్ బట్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ కంప్యూటింగ్ ద టోటల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అంటే యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో ఏదైనా ఎక్స్పెండిచర్ డిసెలో అని చెప్పినాము, బట్ పీజీవీపీ ఇన్కమ్లో మళ్ళీ మనం క్లెయిమ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు కూడా 143(1) ఇంటిమేషన్ వస్తుంది అనమాట. జనరల్గా 143(1) ప్రతిసారి వస్తుందా అంటే చెప్పలేము, బట్ ఈ కేసెస్లో మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఓకేనా. అండ్ డిసల్వెన్స్ ఆఫ్ డిడక్షన్ అండర్ 10A. ఒకవేళ మనం చెప్పా కదా ఇందాక నేను స్టార్టింగ్లో, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేశాను అనుకో, 80AC డిడక్షన్స్ కానీ, అదే ప్రాఫిట్ లింక్డ్ డిడక్షన్స్ కానీ, 10AA ఇవన్నీ రావు అని. సో ఇప్పుడు డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసి మనం ఈ డిడక్షన్స్ అన్నీ తీసుకున్నా కూడా మనకి 143(1) ఇంటిమేషన్ అనేది వస్తుంది అనమాట, ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ జరిగినాక. ఓకేనా. సో ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇంటిమేషన్ షిల్ బి సెండ్ టు ద ఎస్ఎస్సి ఫర్ రిఫండ్ ఆర్ డిమాండ్. మనకి ఏమైనా రిఫండ్ ఉన్నా చెప్పుద్ది. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ తర్వాత మనం ఏమైనా ట్యాక్స్ పే చేయాలన్నా కూడా చెప్తుంది అనమాట. అండ్ ఎస్ఎస్సి హ్యాస్ టు బి రెస్పాండ్ విత్ ఇన్ 30 days లోపు రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా. అండ్ ఈ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాలంటే విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాస్ ఫైల్డ్. సపోజ్ ఇఫ్ ప్రీవియస్ ఇయర్ 24-25 అనుకో, రిటర్న్ మనం ఫైల్ చేస్తాం. ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయడం జూలైలో ఫైల్ చేసిన అనుకో, జూలై 25కి ఫైల్ చేసిన. ఇప్పుడు సపోజ్ ప్రీవియస్ ఇయర్ 24-25, నేను దీనికి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు ఫైల్ చేసిన, జూలై 25కి ఫైల్ చేసిన. సో జూలై 25th అంటే ఏంటి, జూలై 25th ఇది ఏ ఫినాన్షియల్ ఇయర్ అవుద్ది, ఫినాన్షియల్ ఇయర్ 25-26. ఓకేనా.
అండ్ ఈ 25-26 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 9 months లోపు ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. 9 months లోపు అంటే ఏంటి? ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుద్ది? 31st March 2026. 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ అంటే 31st December 2026 లోపు నాకు ఇంటిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అర్థమవుతుందా? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆల్ రిటర్న్స్ ప్రతి రిటర్న్ ప్రాసెస్ అవుతుంది సిబిటిటీ సాఫ్ట్వేర్లో. అండ్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కానీ ఏదైనా రిఫండ్ రావాలన్నా ఏదైనా ట్యాక్స్ పేయబుల్ అన్నా కూడా మనకి ఇంటిమేషన్ అనేది ఎప్పుడు ఇవ్వాలి? మనం ఎప్పుడైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసామో ఆ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ నుంచి 9 months లోపు ఇంటిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్క్రూటినీ అసెస్మెంట్. స్క్రూటినీ అసెస్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as రెగ్యులర్ అసెస్మెంట్. స్క్రూటినీ అసెస్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెగ్యులర్ అసెస్మెంట్. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక డిస్కస్ చేశాను కదా స్టార్టింగ్లో, వాడు ఏ అసెస్మెంట్ జరగాలన్నా కూడా ఫస్ట్ దానికి నోటీస్ ఇవ్వాలి, అప్పుడే అసెస్మెంట్ అనేది చేయాలి అని. సో మనం ఎప్పుడైనా రెగ్యులర్ అసెస్మెంట్ చేయాలి అనుకున్నాడు అనుకో, అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు ఫస్ట్ నోటీస్ పంపించాలి. ఫర్ మేకింగ్ స్క్రూటినీ అసెస్మెంట్, అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ రిక్వైర్డ్ టు సర్వ్ నోటీస్ అండర్ 143(2). ఓకే, అసెస్మెంట్ చేసేది 143(3)లో. ఈ అసెస్మెంట్ చేయాలి అనుకుంటే మనం ముందు ఈ నోటీస్ పంపించాలి, 143(2) నోటీస్ పంపించాలన్నమాట. ఎప్పుడు పంపించాలి? ది నోటీస్ హ్యాస్ టు బి సర్వ్ వితిన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. ఓకే, ఇన్ విచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ ఫైల్డ్. ఓకే, 3 months ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్లో పంపించాలి స్క్రూటినీ నోటీస్ అనేది. సపోజ్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ 2024-25 అనుకో, నేను రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసిన? జూలైలో ఫైల్ చేసిన. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్, ఇది ప్రీవియస్ ఇయర్ 24-25కి నేను జూలైలో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాను, జూలై 2025లో. సో జూలై 2025 ఏ ఫినాన్షియల్ ఇయర్ అవుద్ది? 25-26 కదా, అంటే 31st March 2026 కదా. సో ఆ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ నుంచి 3 months లోపు నోటీస్ అనేది సర్వ్ చేయాలన్నమాట. సర్వ్ చేయడం అంటే ఏంటి? వాళ్ళు జస్ట్ ఇష్యూ చేయడం కాదు, మనకు అది రిసీవ్ అయ్యి ఉండాలి. 3 months ఏంటంటే ఏంటి? జూన్ 2026 లోపు మనకు ఆ నోటీస్ అనేది పంపించాలన్నమాట డిపార్ట్మెంట్. ఓకేనా? ఇక చూడండి, ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్ అండర్ సెక్షన్ 143(1) ఈజ్ నెసెసరీ ఈవెన్ ఇఫ్ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 143(2). ఇంటిమేషన్ అవసరం లేదా అట్లా అంటే 143(1) ఇంటిమేషన్ అనేది కంపల్సరీ అనమాట, ఒకవేళ 143(2) నోటీస్ ఇచ్చినా కూడా. అండ్ స్క్రూటినీ అసెస్మెంట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేయడం అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో నెక్స్ట్ అసలు స్క్రూటినీ అసెస్మెంట్ ఎప్పుడెప్పుడు ఇస్తాము అంటే, ఇక చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పా? ద నోటీస్ హ్యాస్ టు బి సర్వ్ వితిన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నా కదంటే, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ 24-25కి నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు ఫైల్ చేసుకున్నా? ప్రీవియస్ ఇయర్ 24-25 నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ జూన్లో ఫైల్ చేశా, జూన్ 2025లో ఫైల్ చేసిన. ఓకేనా? ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్? 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయింది? 31st March 2026కి ఎండ్ అవుద్ది. అండ్ ఈ 3 monthsలో పంపించాలి అన్నాడు. అంటే ఎప్పటిలోపు పంపించాలి? 30th June 2026 లోపు స్క్రూటినీ అసెస్మెంట్ అనేది పంపించాలన్నమాట. ఓకేనా? స్క్రూటినీ అసెస్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు నోటీస్ అనేది మ్యాండేటరీగా ఇష్యూ చేయాలన్నమాట. ఆ తర్వాతే వాడు అసెస్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ అసెస్మెంట్ నోటీస్ ఎందుకు ఇష్యూ చేస్తామంటే, అది జస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టైప్ అన్నట్టు. ఓకేనా? అంటే అసలు ఐసీసీకి మనము ఇట్లా మేము చేయబోతున్నాము అంటే వాడి దగ్గర నుంచి ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఏదన్నా ఇస్తాడా అని చూడాలన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రూటినీ అసెస్మెంట్లో అసలు డిపార్ట్మెంట్ అనేది మనకి 3 monthsలోపు ఇష్యూ చేయాలన్నాగా, జూన్ లోపు పంపించాలి. యాక్చువల్గా నాకు అది ఎప్పుడు డిసెంబర్లో నోటీస్ అనేది ఇష్యూ చేసింది, నోటీస్ అనేది సర్వ్ చేసింది, అంటే నేను అప్పుడు రిసీవ్ చేసుకున్నా. అయితే ఏంటి, నేను మంచిగా డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేస్తున్నా, ప్రొసీడింగ్స్ అన్నిట్లలో కోఆపరేట్ చేస్తున్నా, అంత అయిపోతుంది. తీరా వాడు లాస్ట్కి అసెసింగ్ ఆఫీసర్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు నేనేమంటున్నా, ఇది వ్యాలిడ్ కాదు, ఎందుకంటే నువ్వు 3 monthsలోపు ఇష్యూ చేయలేదు కానీ అట్లా అనకూడదు అన్నమాట. ఎందుకంటే నీకు ఒకవేళ నిజంగా ప్రాబ్లం అనిపిస్తే నువ్వు ముందే చెప్పాలి, ఓకే ఇది కరెక్ట్గా లేదు, నువ్వు 3 monthsలోపు ఇష్యూ చేయలేదు కాబట్టి ఇది వ్యాలిడ్ అని అనొద్దు. అంతేగాని నువ్వు అన్ని ప్రొసీడింగ్స్లో అసెసింగ్ ఆఫీసర్కి కోఆపరేట్ చేసి తీరా వాడు జడ్జ్మెంట్ ఇచ్చే టైంలో ఒకవేళ నీకు ఫేవరబుల్గా ఉంటేనేమో ఓకే అని, ఎగనెస్ట్గా ఉంటే ఇది అట్లా కరెక్ట్ కాదు, నువ్వు డిపార్ట్మెంట్కి టైంకి నాకు నోటీస్ ఇష్యూ చేయలేదు అట్లా అని అనకూడదు అనమాట.
ఓకేనా. సో ఇప్పుడు అట్లా నువ్వు కోఆపరేట్ చేస్తే వాడు ఒకవేళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నోటీస్ అనేది లేట్గా ఇచ్చినా కూడా అది వ్యాలిడే అవుతుంది. ఓకేనా. అసలు ఒకవేళ వాడు నోటీసే సర్వ్ చేయలేదనుకో, నోటీసే సర్వ్ చేయకుండా వాడు అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయొచ్చా అంటే అట్లాంటప్పుడు అది ఇన్వాలిడ్. రెగ్యులర్ అసెస్మెంట్, అదే స్క్రూటినీ అసెస్మెంట్ని రెగ్యులర్ అసెస్మెంట్ అంటాం. స్క్రూటినీ అసెస్మెంట్ జరగాలంటే నోటీస్ మ్యాండేటరీ. కానీ ఒకవేళ నోటీస్ 3 monthsలో కాకుండా ఇంకా తర్వాత ఇచ్చి ఆ ఎస్ఎస్సీ అనేవాడు కోఆపరేట్ చేశాడనుకో, కోఆపరేట్ చేసినప్పుడు తర్వాత ఎప్పుడు వాడు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇది వ్యాలిడ్ కాదు అట్లా అని అనొద్దు. నీకు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడు లేట్గా ఇష్యూ చేసినప్పుడే నువ్వు వాడితో చెప్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. నువ్వు మొత్తం కోఆపరేట్ చేసినాక అది ఇన్వాలిడ్ అట్లా అని అనొద్దు అనమాట ఎస్ఎస్సీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు డిపార్ట్మెంట్ నోటీసే ఇవ్వకుండా అసెస్మెంట్ ప్రొసీడ్ చేయొచ్చా అంటే అట్లాంటప్పుడు అది వ్యాలిడే కాదు అసలు. ఓకేనా. ఇఫ్ నోటీస్ నాట్ ఎట్ ఆల్ సర్వ్డ్, ఒకవేళ నోటీసే సర్వ్ చేయకుండా మనకు తెలియకుండా ఏదైనా కోఆపరేట్ చేసినాం అంటే ఏదైనా ప్రొసీడింగ్స్లో స్క్రూటినీ అసెస్మెంట్ అప్పుడు ఒకవేళ అసలు వాడి తర్వాత తెలిసిందనుకో వాడు అసలు నోటీసే ఇవ్వలేదు కాబట్టి అని, అప్పుడు అసలు ఇన్వాలిడ్ అనమాట, టోటల్ ఇన్వాలిడ్. స్క్రూటినీ అసెస్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. ఓకేనా. సో ఈ స్క్రూటినీ అసెస్మెంట్ ఎప్పుడు ఈ నోటీస్ అనేది ఎందుకు చేస్తామంటే ఒకవేళ వాడికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అసెసింగ్ ఆఫీసర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఎప్పుడు 143(2)లో ఆర్ సంథింగ్ ఏదన్నా ఇన్ రెస్పాన్స్ టు ద నోటీస్. ఇప్పుడు ఎస్ఎస్సీ అనేవాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా, వీడికి మనం ఇక్కడ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఆ నోటీస్లో కానీ లేకపోతే వాడికి ఏదైనా ఎవిడెన్స్ ఉంది ఆల్రెడీ, వాడు ఏదైనా ఇన్కమ్ ఎస్కేప్ అవుతుండో అట్లా అని, వాడికి ఇంకేమైనా ట్యాక్స్ పే చేయాలి అనుకున్నట్టు ఏదైనా ఇన్కమ్ ఎస్కేప్ అవుతుంది అట్లా అనుకున్నప్పుడు స్క్రూటినీ అసెస్మెంట్ అనేది జరుపుతారనమాట. ఓకేనా. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ట్రస్ట్, సపోజ్ ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఆర్ ట్రస్ట్ అన్నప్పుడు ఏంటి అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశారు, ఏమనిపించిందంటే వాడు అన్ని వైలేషన్స్ చేస్తున్నారు ఆ ట్రస్ట్ వాళ్ళందరూ అని అనిపించినప్పుడు వాడు డైరెక్ట్గా ఏంటి డిజైలు అట్లాంటివి చేయకూడదు అనమాట అసెసింగ్ ఆఫీసర్. మళ్ళీ చెప్తున్నా, ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 10 or 11 మనం ముందు డిస్కస్ చేసాం కదా, ట్రస్ట్ అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బిఫోర్ టేకింగ్ exemptions under 10 if the before exemptions under 10 or 11 if the gross total income exceeds basic exemption limit అవుతే వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలనుకున్నాం కదా. సో అట్లా ఫైల్ చేసినప్పుడు అసెసింగ్ ఆఫీసర్ అనేది ఏదైనా వైలేషన్స్ జరుగుతున్నాయని నోటీస్ చేశాడు అనుకో, ఏదైనా వైలేషన్స్ జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు వాడు డైరెక్ట్గా వీడే వాటిని డిసేల్ చేయడం అట్లా చేయకూడదు అనమాట. ఫస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేయడం ఆ రిజిస్ట్రేషన్ని అట్లాంటివి చేయకూడదు. వీడు ఫస్ట్ పీసీఐటీకి కానీ సిఐటీకి కానీ పంపించాలి. ఓకే, రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట, ఇట్లా జరుగుతున్నాయి ఇక్కడ ఈ ట్రస్ట్లో ఇన్ని వైలేషన్స్ జరుగుతున్నాయి, సో మీరు అక్కడ క్యాన్సిల్ చేయండి, ఆ రిజిస్ట్రేషన్ ఏదైనా ఇస్తే లేకపోతే ఏదైనా అప్రూవ్ చేస్తే అవి క్యాన్సిల్ చేయండి అని వాడు పీసీఐటీకి కానీ సిఐటీకి కానీ చెప్పాలి. కానీ అసెసింగ్ ఆఫీసర్కి సుమోటు పవర్ లేదనమాట. ఓకేనా. సో అప్పుడు పీసీఐటీ ఆర్ సిఐటీ ఎంక్వైరీ చేసుకొని అప్పుడు దే విల్ క్యాన్సిల్ ద అప్రూవల్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రస్ట్. అంతేగాని అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్గా వైలేషన్స్ జరుగుతున్నాయని క్యాన్సిల్ చేసే రైట్ లేదనమాట. ఓకేనా. టైం లిమిట్, ఇక్కడ టైం లిమిట్ ఏంటంటే వితిన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా అసెస్మెంట్ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఎస్ఎస్సీ కిందాక చెప్పా కదా, వాడు ఏదైనా ఫ్రెష్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఎమ్మటే ఏదైనా ఒక స్టేట్మెంట్లో ఆర్ ఫ్రెష్ పేపర్ మీద రాసి ఓకే ఇవి ఉన్నాయి ఇవి ఇంక్లూడ్ చేయండి మీరు అసెస్ చేసేటప్పుడు అట్లా అని చెప్పకూడదు. వాడు స్క్రూటినీ నోటీస్ జరిగినా కూడా నేను రివైజర్ పెట్టినప్పుడు చెప్పా, ఈవెన్ ఇఫ్ స్క్రూటినీ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఏమైనా ఫ్రెష్ క్లెయిమ్స్ అవన్నీ చేసుకోవాలంటే వాడు రివైజర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి తప్ప ఇట్లా ప్లెయిన్ పేపర్ కానీ ఏదైనా స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ కానీ అసెసింగ్ ఆఫీసర్కి ఇచ్చి ఈ ఫ్రెష్ క్లెయిమ్స్ అడ్మిట్ చేయమని చెప్పకూడదు అనమాట. ఓకేనా. వితిన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా. ఓకే, రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ సపోజ్ 24-25, దీనికి అసెస్మెంట్ ఇయర్ ఏంటి 31st March 2026 కదా. ప్రీవియస్ ఇయర్ 24-25 అంటే అసెస్మెంట్ ఇయర్ ఏంటి 31st March 2026. అప్పటి నుంచి 12 months. ఓకే, అంటే 31st March 2027 లోపు అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ బేస్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. నేను ఇందాక మీకు డిస్కస్ చేసేటప్పుడు కొన్ని చెప్పిన, ప్రతి కేసులో ఏదైనా నోటీస్ ఇష్యూ, ఇప్పుడు చూడండి ఇక్కడ రెగ్యులర్ అసెస్మెంట్ చేసేటప్పుడు ఏంటి 143(3)లో స్క్రూటినీ అసెస్మెంట్ చేయాలంటే వాడు ఫస్ట్ మ్యాండేటరీగా 143(2) నోటీస్ ఇవ్వాలి అని చెప్పా కదా. అంతే బేస్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయాలి అన్నప్పుడు వాడు ఫస్ట్ నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. కానీ కొన్ని కేసెస్లో నోటీస్ అనేది అసెసింగ్
ఇవ్వనవసరం లేదు. ఓకేనా. ఎప్పుడు అంటే 142(1) అప్పుడు. ఓకే, 142(1) అప్పుడు నోటీస్ అనేది ఇవ్వనవసరం లేదు. డైరెక్ట్గా అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. 142(1) ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా స్టార్టింగ్లో. ఇక్కడ ఈ 142(1) అని ఇప్పుడు వాడు అసలు రిటర్న్ ఆఫ్ ఇన్కమే ఫైల్ చేయలేదనుకో, ఓకే, అసెసింగ్ ఆఫీసర్ ఫస్ట్ చెప్తాడు మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసుకోమని. ఒకవేళ వాడు అయినా కూడా ఫైల్ చేయలేదనుకో, అప్పుడు ఏంటి బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అసెసింగ్ ఆఫీసర్ అనేది బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే ఇఫ్ హీ ఫెయిల్స్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ 139(1) కానీ 139(4) అంటే బిలేటెడ్ రిటర్న్ కానీ 139(5) రివైజ్డ్ రిటర్న్ కానీ అట్లా 139(a) అప్డేటెడ్ రిటర్న్ కానీ అసలు అవి ఫర్నిష్ చేయకపోయినా అండ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1). 142(1) అంటే ఏంటి ఇప్పుడు అది చూపించా కదా, వాడు అసలు ఫైల్ చేయకపోయినా చెప్పిన టైంలో. అండ్ నెక్స్ట్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ డైరెక్షన్స్ అండర్ 142(a) అంటే స్పెషల్ ఆడిట్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయమని చెప్తే అసెసింగ్ ఆఫీసర్కి వాడు చేయకపోయినా లేకపోతే రిపోర్ట్ సబ్మిట్ చేయకపోయినా అప్పుడు కూడా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరుగుద్ది. అండ్ నెక్స్ట్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ సెక్షన్ 143(2) స్క్రూటినీ నోటీస్ ఇస్తాడు. స్క్రూటినీ నోటీస్ ఇచ్చినప్పుడు వాడు ఎస్ఎస్సి అనేవాడు రెస్పాండ్ అవ్వకపోయినా ఏం చేయకున్నా కూడా ఏమంటే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. అసెసింగ్ ఆఫీసర్ షెల్ ఇష్యూ షోకాజ్ నోటీస్, ఓకేనా, గివింగ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. ప్రతిసారి మనం అసెస్మెంట్ జరిపే ముందు ఆ పర్టికులర్ సెక్షన్లో ఆ నోటీస్ అనేది ఇష్యూ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇట్స్ లైక్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. సో వాడు ఎస్ఎస్సి అనేవాడు ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను ఇది వింటాం, అవి ఏమన్నా వ్యాలిడ్ రీజన్స్ అవుతే ఇఫ్ మనం సాటిస్ఫై అవుతే అసెస్మెంట్ అనేది జరపకుండా ఉండడానికి. బట్ వన్ కేసులో మనం నోటీస్ అనేది ఇవ్వము, ఏంటంటే అది 142(1)లో. ఓకేనా. సో డిస్క్రిషనరీ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ ఈ ఫాలోయింగ్ కేసెస్లో కూడా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది సాటిస్ఫై చేయొచ్చు అనమాట. ఎప్పుడంటే అసెసింగ్ ఆఫీసర్ ఆ బుక్స్ అండ్ అకౌంట్స్ డాక్యుమెంట్స్తో అవి కరెక్ట్గా లేవు అని లేకపోతే అవి కంప్లీట్గా లేవు అని అనిపించినప్పుడు కూడా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కరెక్ట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వకపోయినా, ఓకేనా, లేకపోతే రెగ్యులర్గా ఒకే మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వకపోయినా అండ్ ఐసిడిఎస్ ఫాలో అవ్వకపోయినా కూడా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా టైం లిమిట్ ఏంటంటే వితిన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్, సేమ్ యాజ్ స్క్రూటినీ అసెస్మెంట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరిగినప్పుడు ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్ కాంట్ అసెస్ ద ఇన్కమ్ బిలో ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో వాడు ఎంత ఇన్కమ్ అయితే చూపించాడో అంతకంటే తక్కువ అసెసింగ్ ఆఫీసర్ ఇన్కమ్ అసెస్ చేయొద్దు అనమాట. ఓకే, అండ్ లాసెస్ చూపిస్తాడు కదా, వాడు దానికంటే ఎక్కువ లాసెస్ కూడా చూపించొద్దు అనమాట. ఓకేనా. అట్లా చూపించడం వల్ల ఏంటి ఇప్పుడు ఇన్కమ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో వాడు ఒక 2 crores చూపించాడు అనుకో, నేను అసెసింగ్ ఆఫీసర్ దానికంటే తక్కువ ఇన్కమ్ చూపిస్తే డిపార్ట్మెంట్కి లాసే కదా, ట్యాక్స్ పే చేయకుండా అవుతుంది కదా, అట్లా అనమాట. ఓకేనా. అండ్ రిఫండ్స్ వీడికి ఏమైనా వస్తే కూడా అండర్ సెక్షన్ 144లో ఆ రిఫండ్ అనేది రాదనమాట. ఓకేనా. అండ్ 144 అనేది సైంటిఫిక్ బేసిస్లో చేస్తామన్నమాట. అంటే ఏంటి లైక్ మార్కెట్ యావరేజ్ తీసుకొని ఆర్ లేకపోతే ఏదైనా లాజిక్స్తో, ఓకే, పాస్ట్ ఇయర్ డేటా దాన్ని బేస్ చేసుకొని బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. ఓకే, ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అసలు ఏంటంటే ఇఫ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఫర్ ఎనీ అసెస్మెంట్ ఇయర్. ఓకేనా. ఇన్కమ్ అనేది ఏం జరుగుతుంది, ఇన్కమ్ కెన్ ఎస్కేప్ బికాస్ ఆఫ్ ఎస్ఎస్సి డెవలప్మెంట్, ఎస్ఎస్సి డిఫాల్ట్. ఏదైనా ఎస్ఎస్సి వాడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, అంటే ఏంటి వాడికి ఆల్రెడీ ఇన్కమ్ ఉంది, కాకపోతే అది ఇన్కమ్ అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేస్తే దాని మీద ఎక్కడ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందో అని వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో అది చూపించకపోయినా ఏదైనా ఇన్కమ్ ఎస్కేప్ చేసినా కూడా అండ్ ఆల్రెడీ అసెస్మెంట్ జరిగింది అనుకో ఒక కేసెస్లో, అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఫ్లోలో సరిగ్గా చూసుకోలేదనుకో దాన్ని మళ్ళీ రీఅసెస్ చేయొచ్చు ఆన్ రీఓపెనింగ్ ఆఫ్ ద కేసెస్. ఓకే, ఇట్లా ఇఫ్ ఎనీ ఇన్కమ్ ఆల్రెడీ అది ట్యాక్స్బుల్ అవ్వాలి బట్ ఆ ఇన్కమ్ అనేది ఎస్కేప్ అయిందనుకో ఎనీ అసెస్మెంట్ ఇయర్కి, అప్పుడు ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అసెసింగ్ ఆఫీసర్ మే ఎసెస్ ఆర్ రీఅసెస్ సచ్ ఇన్కమ్. ఆల్రెడీ ఎసెస్ జరిగినా కూడా మళ్ళీ రీఅసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆర్ రీకంప్యూట్ లాస్ ఎలవెన్స్ ఆర్ డిడక్షన్ ఫర్ సచ్ అసెస్మెంట్ ఇయర్. ఆర్ ఆ అసెస్మెంట్ ఇయర్లో ఏమైనా లాసెస్ అవి ఎక్కువ చూపించిండు అనుకున్న, ఏమైనా ఎలవెన్సెస్ అవన్నీ ఎక్కువ తీసుకొని ఇన్కమ్ ఎస్కేప్ అయిండు అనుకున్నా కూడా మనం ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఏదన్నా ఒక
ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఇష్యూ వల్ల నేను ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది చేయాలనుకుంటున్నా అసెసింగ్ ఆఫీసర్. అప్పుడు చేసేటప్పుడు వారికి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, సో దాని మీద కూడా వాడు అసెస్ చేయొచ్చు అనమాట అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ అనేది 2 వేస్లో ఎస్కేప్ అవ్వడానికి ఉంటుంది. ఎస్ఎస్సి డిఫాల్ట్. ఓకేనా. ఎస్ఎస్సి ఏమైనా డిఫాల్ట్ జరిగినప్పుడు కానీ అసెస్మెంట్ అనేది జరుగుద్ది. అండ్ ఇంకేదన్నా సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ జరిగినా కూడా లాలో అప్పుడు కూడా ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది జరుగుద్ది అనమాట. ఇన్కమ్ ఎస్కేప్ అనేది జరుగుద్ది. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు ఎస్ఎస్సి ఏదైనా డిఫాల్ట్ చేసిండు అనుకో, అప్పుడు ఇన్కమ్ అనేది 147లో ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ చేసి దాని మీద ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ కడతాము. ఇంకా సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఆఫ్ లా అంటే ఏంటంటే కొన్ని ఇయర్స్ కింద నా ఫ్రెండ్ 5 years బ్యాక్ ఏదన్నా ఒకటి వాడికి అప్పుడు డిసేలో అయిందనమాట ఆ ఇన్కమ్. ఓకేనా. వాడు అప్పుడు డిసేలో అయింది. కానీ రెట్రోస్పెక్టివ్ యాక్ట్ వల్ల ఇప్పుడు ఏమైంది, ఆ ఇన్కమ్ అనేది ఎలో చేశారనమాట. సో ఏదైనా రెట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్ జరిగి అప్పుడు ఇన్కమ్ ఎస్కేప్ జరిగిందనుకో, అప్పుడు నో ఇంట్రెస్ట్ పెనాల్టీ. ఎందుకంటే అది యాక్ట్ డెవలప్మెంట్ వల్ల కదా జరిగింది. సో అప్పుడు ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఉండదన్నమాట. ఓన్లీ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పినా నేను, ఏ అసెస్మెంట్ చేయాలన్నా కూడా దాని పర్టికులర్ నోటీస్ ఇవ్వాలి ఫస్ట్. ఓకేనా. సో ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది 148లో జరగాలంటే ఫస్ట్ 147 నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. అంటే ఏంటి, లైక్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్. ఓకేనా. టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వితిన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ సచ్ నోటీస్ ఈస్ ఇష్యూడ్. ఓకే. అసెసింగ్ ఆఫీసర్ అనేది ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ జరిగినప్పుడు 147 నోటీస్ ఇష్యూ చేస్తాడనమాట. అసెస్మెంట్ జరిగేది 148లో, అసెస్మెంట్ జరిగేది 148లో, కానీ ఆ నోటీస్ ఎందులో ఇస్తాం 147. అంటే లైక్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనమాట. మళ్ళీ 3 monthsలో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఎప్పుడు ఆ 147 నోటీస్ ఎప్పుడైతే వస్తుందో ఆ మంత్ ఎండింగ్ నుంచి 3 months లోపు మళ్ళీ రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలన్నమాట. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడం అంటే ఏంటి, ఆల్రెడీ మీరు రిటర్న్ ఫైల్ చేస్తే కూడా మళ్ళీ వీ నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇదివరకు మనం ఏమైనా ఎస్కేప్ అయినాం అనుకో, ఇప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్లో ఆ ఇన్కమ్ని చూపించడము అట్లా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు వాడు ప్రాపర్గా అవి చూపించండి అనుకో, 148 ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడం అనమాట. ఓకేనా. ఓకే. అందుకే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది మళ్ళీ ఫైల్ చేయాలన్నమాట. లైక్ అసెసింగ్ ఆఫీసర్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ఎస్ఎస్సి అనమాట. ఓకే. సో నోటీస్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ వెన్. నోటీస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తామంటే అసెసింగ్ ఆఫీసర్కి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకేనా. అంటే ఏంటి, ఎక్కడి నుంచి రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ నుంచి కానీ, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటే ఏంటి, లైక్ ఏదైనా స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడము, లేకపోతే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, ఈ ఎస్ఎస్సి ఇన్కమ్ ఎస్కేప్ అయిందో అని, లేకపోతే ఏదైనా ఆడిట్ జరిగినప్పుడు ఆడిటర్ ఆబ్జెక్ట్ చేసినా కూడా, అండ్ నెక్స్ట్ సెక్షన్ 90 అప్పుడు డిటిఏ సెక్షన్ 90 అప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేకపోతే ఏదైనా ట్రైబ్యునల్ ఆర్ కోర్ట్ ఆర్డర్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏదైనా సర్వే జరుగుతున్నప్పుడు వీడికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎస్కేప్ అయిందని తెలిసినా, లేకపోతే ఏదైనా ఫేస్లెస్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్కీమ్, ఫేస్లెస్ కలెక్షన్ అంటే ఆన్లైన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు వాడికి ఏదైనా తెలిసి, ఇట్లా ఈ అన్ని కేసెస్లో అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు నోటీస్ అనేది ఇష్యూ చేయొచ్చు అనమాట. అంటే ఎస్ఎస్సి ఏదో ఇన్కమ్ ఎస్కేప్ అవుతుందని వీడికి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, అంటే ఏదైనా కొంచెం ఒక ఐడియా ఉందన్నమాట. ఓకే, వీడు ఏదైనా ట్యాక్స్ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు నోటీస్ అనేది ఇష్యూ చేస్తాడనమాట అసెసింగ్ ఆఫీసర్. ఓకేనా. సో స్టెప్స్ బిఫోర్ ఇష్యూ ఆఫ్ నోటీస్ ఇష్యూ చేసే ముందు ఏంటంటే, ఫస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్ హ్యాస్ టు బి గివెన్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సెక్షన్ 148 ఏంటి, నోటీస్ ఇష్యూ చేయడము. ఓకేనా. సెక్షన్ 148A ఏంటి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమని చెప్పడం. 148A అంటే ఏంటి, ఇక్కడ అనుకున్నాం కదా, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 3 months లోపు ఫైల్ చేయాలి అని చెప్పాం కదా. సో ఇది 147 నోటీస్ ఇష్యూ చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడి దగ్గర. అండ్ ఈ 148A రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలనుకున్నప్పుడు ఏంటి, అసలు ఫస్ట్ మనం ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలన్నమాట ఎస్ఎస్సికి. ఓకేనా. ఓకే. సచ్ షోకాస్ నోటీస్ షెల్ బి అకంపైన్డ్ బై ఇన్ఫర్మేషన్ దట్ సజెస్ట్ దట్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ హ్యాస్ ఎస్కేప్డ్. ఈ షోకాస్ నోటీస్ ఇష్యూ చేసేటప్పుడు ఏంటంటే, అసెసింగ్ ఆఫీసర్కి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఓకే, వీడు ఇన్కమ్ అనేది ఎస్కేప్ అయ్యి ఉంటాడు అనేది ఉండాలన్నమాట. సో అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే నోటీస్ ఇష్యూ చేశాడో ఎస్ఎస్సి అనే దానికి వాడికి రిప్లై ఇవ్వాలన్నమాట. ఓకే. అసెసింగ్ ఆఫీసర్ ఏంటి, ఆ రిప్లై అనేది జెన్యూన్గా అవన్నీ అనిపించినాయి అనుకో. ఓకే.
అది మంచిగా ఓకే అది ఏం ప్రాబ్లం లేదు అట్లా అనుకుంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది జరగదనమాట. ఓహో ఓకే ఒకవేళ వాడు నిజంగా రిప్లై అనేది జెన్యున్గా లేదనుకో, ఆ కేసు ప్రాపర్గా ఉంది అనుకో, ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది జరుగుద్ది అనమాట 148 కింద. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 147 ఏంటంటే నోటీస్ ఇష్యూ చేస్తాము. దేనికి 148 ఏంటి, 148లో ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ జరుగుద్ది. ఈ 147 అంటే నోటీస్ ఇష్యూ చేస్తామన్నమాట. ఓకేనా, 148A ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమని చెప్పేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నాన్ అప్లికబిలిటీ. ఇఫ్ ఎస్ఎస్సి హ్యాస్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ అండర్ ఫేస్లెస్ కలెక్షన్ ఆఫ్ స్కీమ్. 135లో ఏమన్నా ఇప్పుడు నేను ఇక్కడ మీకు కొన్ని చెప్పా చూడండి. ఇక్కడ ఈ అన్ని కేసెస్లో కూడా నోటీస్ కెన్ బి ఇష్యూడ్. ఏంటి, ఎనీ ఇన్ఫర్మేషన్ మేడ్ అవైలబుల్ టు అసెసింగ్ ఆఫీసర్ అండర్ ఫేస్లెస్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్కీమ్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 135A. ఇప్పుడు ఇది ఉంది కదా, స్టెప్స్ బిఫోర్ ఇష్యూ ఆఫ్ నోటీస్. ఈ అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు టు ఫాలో ద ఫాలోయింగ్ స్టెప్స్ బిఫోర్ ఇష్యూ ఆఫ్ నోటీస్. ఈ 148 నోటీస్ ఇష్యూ చేయకముందు ఇవి చేయాలనుకున్నాం కదా, కానీ ఈ 135A అప్పుడు మాత్రం ఇవి అప్లికబుల్ అవ్వదు అనమాట. ఈ 148A అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ టైం లిమిట్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ నోటీస్కి, ఇఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ బుక్స్, డాక్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్స్ రిలేటెడ్ టు ఎనీ ఎసెట్. ఒకవేళ 50 lakhs ఆర్ మోర్ కంటే తన ఇన్కమ్ ఎస్కేప్ అయింది అనుకుంటే వాడు 5 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో 148A నోటీస్ ఇవ్వచ్చు. అదే 148 అయితే 5 years 3 months లోపు ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ అదర్ కేసెస్ అంటే 50 lakhs కంటే తక్కువ ఉన్నప్పుడు 3 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో నోటీస్ అనేది ఇష్యూ చేయొచ్చు అనమాట. ఓకే, అదే 148 కంటేనేమో 3 years 3 months లోపు నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ నోటీస్ ఫ్రమ్ అడిషనల్. అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు బిఫోర్ ఇష్యూయింగ్ నోటీస్, ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ కోసం నోటీస్ ఇవ్వాలనుకున్నప్పుడు హీ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ కమిషనర్ ఆర్ డైరెక్టర్. ఓకేనా, అండ్ టైమ్ లిమిట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్ ఏంటి ఇక్కడ కూడా, has to be completed within 12 months from the end of the financial year in which notice has to be served under section 148. Okay na, ఓకే, అసెస్మెంట్ అనేది 12 months లోపు కంప్లీట్ అవ్వాలి ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. నోటీస్ ఎప్పుడైతే సర్వ్ చేసామో ఆ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ నుంచి, ఓకేనా, ఇప్పుడు సపోజ్ నేను June 2025లో నోటీస్ సర్వ్ చేశారనుకో, అది ఏ ఫినాన్షియల్ ఇయర్ 25-26 కదా, ఆ ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2026 నుంచి 12 months లోపు అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఓకే, బ్లాక్ అసెస్మెంట్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఓకే.